తిరుమల వెంకన్న తమ కులదైవమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఏ పని మొదలుపెట్టినా ముందు శ్రీవారిని స్మరించుకున్నాకే ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం అందుకున్నామని చంద్రబాబు అన్నారు. నేను రాసేది ఇండియన్స్ రోడ్గా ఉన్నప్పుడు 30% తెలుగు వాళ్ళు ఉండాలి, తెలుగు జాతులు ఉండాలి, అదే తెలుగుదేశం పార్టీ, అదే మా నాయకుడి కళ. అదే సమయంలో సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ ట్రైన్గా పనిచేయడానికి నిత్యం ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని ప్రజల సహకారం గురించి అనుకున్నాను. అదేవిధంగా ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు, సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అనేది ప్రారంభించాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో. అందుకే మీరు ఈరోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండ రోడ్లు వచ్చాయి. ఆస్ట్ర రోడ్లు అనేది వెళ్ళాయి కానీ నేషనల్ హైవేస్ ఫస్ట్ రోడ్ నేషనల్ హైవేస్ రోడ్డు పెట్టుకోవాలి. చెన్నైటు నెల్లూరు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పేయి గారు దేశం మొత్తం గోల్డెన్ కోఆర్డినేటర్ రోడ్డు ఇప్పుడు జిల్లాల నుంచి వచ్చి అన్ని ఎక్కాయి. ఫస్ట్ టెలిఫోన్ మీరు ఎందుకు ఫోన్ పెట్టుకున్నారు, ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతున్నారు, ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు. అదొక నిత్యావసర వస్తువు అయిపోయింది. అది నిత్యావసర వస్తువే కాదు, పెద్ద ఒక వెపన్ అయిపోయింది, ఒక ఆయుధం. ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు వచ్చింది 4 లక్షల కారణం. అందుకని ఈ రెండు కూడా సాధ్యం. ఆ సాధ్యం కావాలంటే వెనక్కి కాదు, సంపద సృష్టించడం కాదు, ఆ సంపద పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాలి. అయితే ఈ 5 సంవత్సరాలు పరిపాలన తిరుమల దేవస్థానంతోనే ప్రారంభమైన ప్రక్షాళన ప్రసాద పరిశుభ్రత అన్నిటిలో చేశారు. కళ నేను వస్తే పరదాలు కట్టేస్తారు, ఇంకా హ్యాంగ్ ఓవర్ పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది. రెండోది మనుషులు వస్తే వాడికి యాడ్ తెలియడం లేదు. మనుషులు వస్తే యాడ్ తెలియదు కాబట్టి కడుపు పెట్టాడు. కడుపు పెట్టేస్తే రాదు వచ్చేసారు. ఎలాంటి అత్యవసరాలు చూస్తే చాలా బాధ వేస్తుంది. అదే మరి పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి, దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. నేను అక్కడ రాయడంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా